24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం బాలయ్య బాబు యాక్ట్ చేస్తున్న డాకు మహారాజ్ టీజర్ మ్యూజిక్ పిచ్చెక్కిస్తోంది. మ్యూజిక్ అని ఎందుకు అన్నానంటే టీజర్ లో మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హార్స్ రైటింగ్ పై బాలయ్య బాబు బ్లాక్ డ్రెస్ వేసుకొని ముసుగు తీస్తున్నప్పుడు, డాకు మహారాజ్ అనే డైలాగ్ చెప్తున్నప్పుడు అయితే ఫ్యాన్స్ కి పూనకాలే అనుకోవచ్చు. ఇక మనం టీజర్ రివ్యూ చూసినట్లయితే వరుసగా 300 కోట్ల సినిమా కలెక్షన్లతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈసారి మరో మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ గా రాబోతున్నాడు. ఈ సినిమాని బాబీ తనదన్న స్టైల్లో ప్రెజెంట్ చేస్తున్నట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. టీజర్ చూస్తుంటే పీరియాడిక్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఉండబోతోంది. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే డైలాగ్స్ రాగానే ఫ్యాన్స్ లో పూనకాలు స్టార్ట్ అన్నట్లుగా ఉంది. అంటే ఒక ఊరిని కాపాడబోతున్న డాకు మహారాజ్ అన్నమాట. మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. గుర్తుపట్టావా డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. దీంతో డాకు మహారాజ్ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. బాలకృష్ణను ఫ్యాన్స్ ఎప్పుడు చూడని కొత్త అవతారంలో దర్శకుడు చూపిస్తున్న విధానానికి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రానున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నట్లుగా సమాచారం. ఈ టీజర్ లో తమనిచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. అందులోనూ లాస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా అంతకు మించి ఉంది. థియేటర్స్ లో, అందులోనూ పెద్ద పండగకి సినిమా కాబట్టి ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఈ సినిమాని సంక్రాంతికి టార్గెట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇక బాలయ్య బాబు సంక్రాంతి సినిమా అంటేనే ఇండస్ట్రీలో అది హిట్ అని పక్కా రాసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఇదే డేట్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రాబోతోంది. మరి బాలయ్య బాబు సినిమాకి ఈ సినిమాకి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పోటీ ఉండబోతోంది.